పంతులు గారు, సుమంగళికి సౌభాగ్యపు గుర్తులుండటం ముఖ్యమా లేక పతి ధర్మాన్ని పాటించటమా? పతి ధర్మాన్ని పాటించడమే. ఇక ఒక భార్య ధర్మం ఏంటి? పతి చేసిన ప్రమాణాల్ని భార్య పాటించటమే కదా. నేను అదే చేస్తున్నాను. నా భర్త నా పాపిట్లో కుంకుమ పెట్టేంత వరకు నా పాపిట్లో నేను కుంకుమ పెట్టుకోను. లేదు, కానీ ఈ సంకల్పరక్ష బోసి చేతులకు కట్టలేని రాణిగారు. సూర్యోదయం కాగానే మీరా ప్రాచీన మందిరం నుండి నీలికమలం తెచ్చేందుకు ప్రయాణం సాగించాలి. ఇక ఈ యాత్రకు మీరు ఇలా బోసి చేతులతో వెళ్ళకూడదు. గాయత్రి చేతులు ఇక బోసిగా ఉండవు. మీరు మాకు ధర్మపత్ని. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమో. మేం మీ చేతిని గట్టిగా పట్టుకోకపోవచ్చు, కానీ పూర్తిగా వదిలిపెట్టలేదు గాయత్రి. మీ మొండితనం, మా కోపం, మీ మౌనం, మా తాపత్రయం ఇవేవి మన ప్రేమ కన్నా మించినవేం కావు. మేము ఎన్నటికీ మిమ్మల్ని మా నుండి దూరం కానివ్వం గాయత్రి. నేను కూడా మిమ్మల్ని ఎప్పటికీ నాకు దూరం కానివ్వను, ఎప్పటికీ. ఆహా, చూపులతోనే మాట్లాడుకుంటున్నారా? ఇద్దరి కళ్ళల్లో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఫిర్యాదులు, ఎంత ప్రేమ దాగుంది. ఒక్కసారి ఈ మహాయజ్ఞంలో రాజేశ్వరి పత్ని స్థానంలో కూర్చుందంటే అప్పుడు కేవలం కన్నీరే మిగులుతుంది కళ్ళల్లో, కేవలం కన్నీరు. योगिनी योगेश्वरी योग भयंकरी सकल सर्वा जन्मस्य मुख हृदयं मम वशं आकर्ष आकर्ष नमः. అంతే, ఇక దీన్నంతా కలిపి చెప్పాలి. లేదు, ఇది చెప్పడం మా వల్ల కాదు. చూడండి రాణిగారు, మీరు రాణి హోదాలో ఆ యాగంలో కూర్చోవాలంటే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించాలి. 108 సార్లు? ఆ ముసల్దేంటి ఇలా ఇరికించేసింది? మేము రాణి అయ్యాక ఈ ముసల్దాన్ని ఆంగ్లేయులకు అప్పగించి అండమాన్ దీవులకి పంపించేస్తాను. నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? ఏం లేదులే, అది ఒకసారి మొదటి నుండి వద్దాం. మొదటి మంత్రం. ఈ రోజు రాత్రి నేను జాగారం చేయాల్సి వచ్చేలా ఉంది. చాలు చాలు, మేము రాణులం, చిలుకలం కాదు. పాడిందే పాడేందుకు. కాసేపు పడుకోనివ్వండి, మేము ఇప్పుడే వస్తాం.
మన్నించండి. ఐఎమ్ సారీ. సొంత వారిని క్షమించమని అడగరు. మన వారి మీద అధికారం ఉంటుంది కదా రాణగారు. మేము ఎప్పటి నుంచో మీరు మాపై మీ అధికారాన్ని తెలిపే ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం. మా దగ్గరకొచ్చి మమ్మల్ని మీ కౌగిల్లో బంధించాలి. ప్రేమదే ఉంది రాణగారు. కలుపు మొక్క లాంటిది, ఎక్కడైనా పెరిగిపోతుంది. చీకటి పడుతోంది. మీరు మా చంద్రుడు రాణగారు. మమ్మల్ని మీ జాబిలిని కానివ్వండి. మా జాబిల్ని మేము ఎప్పుడూ కోల్పోయాం రాజేశ్వరి. ఆ స్థానంలోకి ఒక గాజు ముక్క ఎన్నటికీ చేరుకోలేదు. మేం మీకు ఇంతకు ముందు కూడా చెప్పాం. గాయత్రి కేవలం సింహాసనం నుండి మాత్రమే తప్పుకున్నారు, మా మనసులో నుంచి కాదు. తను ఈ రోజుకి మా మనసులోనే ఉన్నారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. గుడ్ నైట్. ఆహా, అయినా అంత తేలిగ్గా దారిలోకి వస్తే వాడు మగవాడెందుకు అవుతాడు? కళ్ళం లేని గుర్రాన్ని అదుపు చేయడంలోనే అసలైన ఆనందం ఉంది. రాణగారు, మేము మీకు మాటిస్తున్నాం. మేము ఆ రాత్రిని అతి త్వరలో గడుపుతాం. అప్పుడు గాయత్రి ప్రేమ కుసుమం శాశ్వతంగా వాడిపోతుంది. ఈ సుమంగళి మహాయాగాన్ని పూర్తవ్వనివ్వండి చాలు. ఆ తర్వాత శోభనాన్ని తప్పకుండా జరుపుకుందాం. అరే, ఇలాంటి పానీయాన్ని మేమెప్పుడూ చూడలేదు. ఇది మా ప్రత్యేకమైన పానీయం. ఒకసారి తాగి చూడండి. మొత్తం తాగేసావా? ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదు. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. కష్టమంతా బూడిద పాలైంది. కోకిలా, రాజేశ్వరి, రాజేశ్వరి, లేవండి. రాజేశ్వరి, రాజేశ్వరి, రాజేశ్వరి. కోకిలా, యాగానికి ముహూర్తం దగ్గర పడ్డది. త్వరగా రాజేశ్వరిని తయారు చేసి బయటికి తీసుకురండి. మీరు రాజేశ్వరికి ఆ మంత్రాన్ని నేర్పించారా? నేర్పించాం. త్వరగా కానివ్వండి.
లే బుద్ధుందా? నువ్విచ్చిన పానీయం మన కొంపలు ముంచింది. మంత్రంలో ఒక్క అక్షరమైన గుర్తుందా? లేదు. ఓయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? రాజేశ్వరి, అరే నిద్రలే. అయ్యో ముందు కళ్ళు తెరు. అరే ఏంటి? రాణి గాయత్రి, ఇదంతా పరమాత్ముని లీల. మహాసుమంగళి యాగంలో రాణాగారి సరసన ఆయన పక్కన కూర్చునే అధికారం ఉన్న అసలైన భార్య కూర్చుంటోంది. మాకు మీరు సాయం చెయ్యాలి. చెప్పండి పెదరాణి అమ్మ. ఆ ప్రాచీన మందిరానికి మీరు మహాసుమంగళి యాగానికి కావలసిన అమ్మవారికి సమర్పించే నీలికమలం తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు కదూ. మా వివాహం కూడా ఆ ప్రాచీన మందిరంలో జరిగింది. కానీ ఆ తర్వాత మాకన్నీ అవమానాలే ఎదురయ్యాయి. ఇక అప్పుడు మేం భగవంతుని మీద అలిగాం. ఇంకెప్పుడు తిరిగి ఆ మందిరానికి వెళ్ళమని ప్రమాణం చేశాం. కానీ జీవితపు చివరి రోజుల్లో అన్నిటి నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ మోడు త్వరలో వాడిపోబోతోంది గాయత్రి. అది జరగకముందే ఆ ప్రాచీన మందిరానికి వెళ్ళి భగవంతుణ్ణి క్షమాపణ కోరాలనుకుంటున్నాం. ఆ మందిరపు మెట్ల మీద మా అహంకారపు నీడలున్నాయి. వాటిని మా కన్నీళ్లతో శుభ్రం చెయ్యాలనుంది. మీరు మమ్మల్ని ఆ ప్రాచీన మందిరానికి తీసుకువెళ్తారా? తప్పకుండా పెదరాణి అమ్మ, మీరు సిద్ధంగా ఉండండి. మనం కలిసే వెళ్తాం. నువ్వెంత పిచ్చిదానివి గాయత్రి. నువ్వు గెలుపు వైపు ప్రయాణం చేస్తూ నీ ఓటమిని కూడా తీసుకెళ్తున్నావా? విను, నువ్వెప్పటికీ యాగంలో కూర్చోలేవు. పెదరాణి అమ్మ, మీరు ఎన్ని మెట్లు ఎక్కగలరా? మేం తప్పులు ఒంటరిగానే చేశాం. వాటిని ఒప్పులుగా మార్చుకోవడానికి ఇది తప్పదు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే పరిశ్రమ తప్పదు. మరి మీ భుజాల మీద చెయ్యి ఎందుకు వేశామంటే మీరు మాకు ఆసరా ఇస్తే మేము మెట్లన్నీ ఎక్కేస్తాం. నిజంగా మా అదృష్టం ఇది. మీరు సుమంగళి యాగం కోసం నీలికమలం తీసుకుంటున్నప్పుడు ఆ భగవంతుణ్ణి మేము క్షమించమని వేడుకుంటూ ఉంటాం. ఇదిగో వచ్చేసాం. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి నీలికమలం తీసుకొస్తాను. ఇలా అవమానపడే అనుభవాలు మాకు చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ ఇంతమంది ముందు మాకు ఇలాంటి అవమానం ఎన్నడూ జరగలేదు. అది కూడా మీ కారణంగా ఈరోజు నెరవేరబోతోంది.
ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఉత్తరం రాస్తున్నారా? ఏం చేస్తున్నారు? మేము మంత్రాన్ని రాసుకొని దాచుకుంటున్నాం. ఒకవేళ మేము మంత్రం మర్చిపోతే అటు ఇటు చూసి మళ్ళీ చెప్పగలం. మీరు పట్టుబడిపోతారు. మేము చిన్నప్పటి నుండి ఇలాంటి వేషాలు వేసేవాళ్ళం. ఈ రోజు దాకా మమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేదు. సరే, పట్టుకోలేదు. మరి నీలికమలం దాని సంగతేంటి? ఆడవాళ్ళు అందంగా కనిపించడానికి ఏం చేస్తారు? ముఖానికి రంగులద్దడం. ఆ బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఏమంటారు? మేకప్ కదా, మేం కూడా అదే చేస్తాం. నీలికమలం దొరికింది, పదండి, లేదంటే పూజకు ఆలస్యం అయిపోతుంది. ఒక్క క్షణం ఆగు గాయత్రి. ఆ పరమేశ్వర్ని దర్శనం చేసుకుందాం. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాం కదా, ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుదాం. తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆటంకం ఉండదు. సరిగా చెప్పారు పెదరాణి అమ్మ, పదండి. ఏంటి మీరు చేస్తున్న పని? మేము ఈ ఎర్రటి కమలానికి మేకప్ చేసి నీలి కమలంగా మారుస్తున్నాం. ఇటు చూడండి, అచ్చం నీలి కమలంలానే ఉందిగా. రాజేశ్వరి, భేష్, ఒప్పుకోవలసిందే. మీరు కనిపించిన దానికంటే కూడా కాస్త ఎక్కువ తెలివైన వారే. చూస్తుంటే సుమంగళి మహాయాగం పందెంలో మీరే గెలిచేలా ఉన్నారు. పదండి. పదండి. రాణి గాయత్రి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? యాగానికి ముహూర్తం దాటిపోతోంది. పంతులు గారు, గాయత్రీదేవి వచ్చేస్తూ ఉంటారు. మీ చల్లని చూపు మా మీద ఎప్పటికీ ఉంచాలి. పెదరాణి అమ్మ, పదండి. ఎవరో దీనికి తాళం వేశారు. తాళం వేశారా? మరేం పర్వాలేదు, ఎవరినైనా పిలిస్తే వాళ్ళు వచ్చి తెరుస్తారు. ఎవరైనా ఉన్నారా? ఓరి దేవుడా, ఈ గుడి తలుపుకి తాళం ఎవరు వేసి ఉంటారు? ఇదేదో పెద్ద అపశకునంలా ఉందే. ఒకవేళ మీరు యాగానికి సమయానికి అందుకోలేకపోతే మీ మహాసుమంగళి యాగ సంకల్పం విఫలం అవుతుంది. రాణాగారు ఆయన భార్యతో కలిసి యాగం పూర్తి చేయలేకపోతే ఆయన ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. తలుపు తెరవండి. ఖచ్చితంగా రాజేశ్వరి పన్నిన పన్నాగమే. మీరు తిరిగి రావడం తనకి ఇష్టం లేదు. తలుపు తెరవండి. తలుపు తెరవండి. రాణా గారు! రాణా గారు! ఎవరైనా ఉన్నారా? అయ్యో భగవంతుడా, ఇదంతా చూస్తుంటే గాయత్రి ఏదో పెద్ద అనర్థం జరిగేలా ఉంది. సంకల్పం చేసుకున్న మీరు యాగంలో వెళ్లి పాల్గొనకపోతే దేవతలు కూడా ఆగ్రహిస్తారు. ఓ భగవంతుడా, నిన్ను నమ్ముకున్న వారికి ముక్తి ద్వారాలు తెరిచినట్టే గాయత్రి కోసం ఈ మందిర ద్వారాలు తెరవలేవా?
గాయత్రి, ఎక్కడున్నారు మీరు? ఓ భగవంతుడా, నీ మహిమ చూపించవా, మా గోడు వినిపించుకోవా. ఈ కలియుగంలో భగవంతుడి కన్నా రాక్షసుల శక్తి ఎక్కువగా ఉంటుంది గాయత్రి. ఆ రాక్షసి ఎవరో కాదు, మేమే. ఒకవేళ శుభకార్యం శుభముహూర్తంలో మొదలుపెట్టకపోతే దాని పుణ్యఫల ప్రభావం తగ్గిపోతుంది. మాకు తెలుసు పంతులు గారు, కానీ తెల్లవారుతూనే రాణి గాయత్రి నీలికమలం తెచ్చేందుకు బయలుదేరారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. మనకి చాలా ఆలస్యం అయిపోయింది గాయత్రి. సుమంగళి మహాయాగానికి ముహూర్తం కూడా దాటిపోయి ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అనర్థం జరిగిపోయింది. లేదు పెదరాణి అమ్మ, ఈ యాగం జరుగుతుంది. నేను రాణాగారు కలిసి ఈ యాగానికి సంకల్పం చేసుకున్నాం. ఇది ఒక సుమంగళి యొక్క సంకల్పం. ఇక ఒక సుమంగళి సంకల్పం ముందు ఆ కాలమైనా ఆగి తీరాల్సిందే. రాణాగారు, యాగానికి ముహూర్తం దగ్గర పడింది. మీరు యాగస్థలం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? మేం గాయత్రిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నాం. రాణాగారు, యజమాని యాగస్థలం వదిలి వెళ్ళిపోయారంటే బ్రాహ్మలు తమని అవమానించినట్టు భావిస్తారు. ఈ బ్రాహ్మలకి కోపం తెప్పించడం అంత తెలివైన పని కాదు. కానీ ఒకవేళ గాయత్రి ఏదైనా ప్రమాదంలో ఉండుంటే? ఆవిడ నీలికమలం కోసం వెళ్ళారు, యుద్ధరంగంలోకి కాదు కదా వెళ్ళింది. మీరెందుకు అంతగా కంగారు పడుతున్నారు? పూలు కోసుకురావడానికి వెళ్ళిన వారికి ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందా? పరమేశ్వర, నువ్వు నీ పిల్లల కళ్ళలో నీరు చెందనివ్వవంటారు, కానీ అదంతా అబద్ధం అనిపిస్తోంది. నా నుంచి నా సౌభాగ్యం దూరం అయిపోయింది. నువ్వు చూస్తూ ఉండిపోయావు. ఒక భార్యగా అన్ని అధికారాలు, అన్ని కర్తవ్యాలు నా నుంచి లాక్కున్నారు. నువ్వు చూస్తూనే ఉన్నావు. అయినా సరే నేను నా నమ్మకాన్ని వదులుకోలేదు. సుమంగళి మహాయాగానికి నేను సంకల్పం చేసుకున్నాను. అది నా భర్త కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో. కానీ ఈరోజు నీ సమక్షంలోనే నన్ను నా సంకల్పం పూర్తి చేయకుండా ఆపుతున్నారు. అయినా నువ్వు చూస్తూ ఉంటావా?